ఓటర్ని ప్రసన్నం చేసుకున్న తర్వాత అర్బన్ ఓటర్ కూడా తమ వైపే ఉన్నాడన్న ధీమా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అదే ఇన్స్పిరేషన్ తో స్టేట్ వైడ్ అర్బన్ సెమీ అర్బన్ ఓటుపై ఫోకస్ పెట్టి అక్కడ కూడా బిగ్ నెంబర్స్ నమోదు చేసుకుంది. మొత్తం కేబినెట్ పటాలం మొత్తాన్ని ప్రచారంలో దింపిన హస్తం పార్టీ ఆ మేరకు ఫలితాన్ని రాబట్టుకుందా? వాళ్ళ ఇలాకాల్లో కేబినెట్ కటౌట్ల పర్ఫార్మెన్స్ ఏ మేరకుంది? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన సొంత అడ్డా అయిన కొడంగల్ మున్సిపాలిటీని గెలిపించుకొని పురపోరులో కేబినెట్ కొలీగ్స్ కి రోల్ మోడల్ గా నిలిచారు. కొడంగల్, మద్దూర్, కోస్గి 3 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో సొంత జిల్లాలో రేవంత్ బౌన్స్ బ్యాక్ అయినట్టయింది. కొడంగల్లో మొత్తం 12 వార్డులుంటే 10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. టీఆర్ఎస్, ఎంఐఎం చెరో వార్డులు గెలుచుకున్నాయి. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా నడిపించారు భట్టి. మొత్తం 22 వార్డులుంటే 18 కాంగ్రెస్ ఖాతాలో పడితే ఒకే ఒక్క చోట బీఆర్ఎస్ గెలిచింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ మంచి పెర్ఫార్మెన్స్ చూపారు. ఇక్కడ మొత్తం 28 వార్డుల్లో 19 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ నుంచి 4 మాత్రమే గెలిచారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేస్తున్న దామోదర్ రాజనరసింహ స్థానికంగా పుర ఓటర్ను కూడా ప్రసన్నం తీసుకున్నారు. ఆందోళ్ జోగిపేట్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుంటే 16 వార్డుల్లో కాంగ్రెస్ జెండానే ఎగిరింది. 3 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాఖాగా పేరున్న నల్గొండ జిల్లాలో మొత్తం 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, నందికొండ ఇలా అన్ని చోట్ల హస్తం పార్టీదే హవా. హాలియా, మిర్యాలగూడ మినహా ఎక్కడా ఉనికిని చాటుకోలేకపోయింది బీఆర్ఎస్. నల్గొండ మున్సిపాలిటీ విషయానికి వస్తే మొత్తం 48 వార్డులున్నాయి. కాంగ్రెస్ 27 వార్డుల్లో గెలిస్తే బీఆర్ఎస్ 9, బీజేపీ 4 చోట్ల గెలిచాయి. మా కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ పుణ్యాలని ఇవాళ పార్టీ నిలబడ్డది. కార్యకర్తలే ఇవాళ మాకు ధైర్యం. మా ప్రభుత్వం ఇవాళ చేసే కార్యక్రమాలతో ఇన్ని సీట్లు గెలిచిన 90 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నది. ఆ విధంగా కష్టపడతాం మేము. నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ అంటే నల్గొండ జిల్లా. ఆర్థిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచిన మంథని మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశమైంది. ఇక్కడున్న మొత్తం 13 వార్డుల్లో 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఒక్క వార్డు మాత్రమే బీఆర్ఎస్ వశమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ మున్సిపాలిటీ చురుగ్గా ప్రచారం చేసి పార్టీని గెలిపించుకున్నారు పొన్నం. ఇక్కడ మొత్తం 20 వార్డులుంటే కాంగ్రెస్ పార్టీకి 16, బీఆర్ఎస్ కు కేవలం 4 వార్డులే దక్కాయి. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులకు శాల్వా కప్పి సన్మానం చేశారు మంత్రి సీతక్క. ఇక్కడ మొత్తం 20 వార్డులైతే 12 చోట్ల కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్ఎస్, ఒక్క చోట మాత్రమే బీజేపీ గెలిచింది. అందరూ కూడా ఎవరిని రండి అనుకున్నా ఎవరికి వాళ్ళు వచ్చి అక్క మేడంలో ఉంది మనం పనిచేద్దామని మరి మీరు మీ సంబంధం లేకున్నా కూడా అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకా. కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులుంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 16 చోట్ల నెగ్గింది. మిగతా 3 బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మంత్రి వివేక్ ఇలాఖా. ఇక్కడ పట్టణ ఓటరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాడు. మొత్తం 18 వార్డుల్లో 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులదే విజయం. బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గం మక్తల్. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో విక్టరీ కొట్టింది. మొత్తం 15 వార్డులుంటే కాంగ్రెస్ 12 చోట్ల నెగ్గింది. మిగతా 3 బీజేపీ ఎగరేసుకుపోయింది. కారు పార్టీ ఖాతానే తెరవలేదు. మక్తల్ మున్సిపాలిటీలోనే బీజేపీ 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య సంచలనం రేపింది. సానుభూతి ఓటు ఓ మోస్తారుగా పనిచేసినట్టు టాక్. ఆలస్యంగా కేబినెట్ లోకి వచ్చిన జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పురపోరును బాగా హ్యాండిల్ చేశారు. ఇక్కడ మొత్తం 15 వార్డుల్లోనూ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. రాబోయే 3 సంవత్సరాలు పనిచేస్తున్న నమ్మకంతోనే 15 గెలిపించాను. మేము ఊహించలేదు. కానీ మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా చెప్తున్నాం. ప్రజల రుణం తీర్చుకుంటా. నేను ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రిపై, మంత్రిగా నాపై నమ్మకంతో ఈరోజు ఓట్లేసి గెలిపించినందుకు అంతకంటే ఎక్కువ నమ్మకం వచ్చే విధంగా ప్రజలు పని చేసి నిరూపిస్తానే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నాం.
ఖమ్మం జిల్లాకు చెందిన మిగతా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టి భేషాన్ని పెంచుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, రామగుండం కార్పొరేషన్ లో మంచి ఫలితాలనే రాబట్టుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో హంగ్ పరిస్థితి కనిపిస్తున్నా ఫైనల్ గా అధికార పార్టీయే హవా చాటే అవకాశం ఉంది. అటు వరంగల్ ఈస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి కొండా సురేఖ కూడా తన జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ మున్సిపల్ విజయాలను రాబట్టుకున్నారు. ఇక అజారుద్దీన్ హైదరాబాదీ కనుక పురపరులో ఆయన ప్రస్తావనే లేదు. సో దాదాపు మంత్రులందరూ పురపరీక్షల్లో పాస్ అయినట్టే.